హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంప్యూటర్ కానీ లేదా ల్యాప్టాప్లో కానీ లాక్ స్క్రీన్ టైంను ఏ విధంగా చేంజ్ చేయొచ్చు, అదేవిధంగా స్లీప్ టైంను ఏ విధంగా చేంజ్ చేయొచ్చో తెలుసుకుందాం. ముందుగా మనం ల్యాప్టాప్ను కానీ పీసీని కానీ కొద్దిసేపు యూజ్ చేయడం ఆపేస్తే లేదా మౌజ్ను కానీ కీబోర్డ్ను కానీ కొద్దిసేపు యూజ్ చేయడం ఆపేస్తే ఆటోమేటిక్గా మనకు టైం అవుట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాంటప్పుడు జస్ట్ మనం లాగిన్ స్క్రీన్ పైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ మనం ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఒకవేళ మనం లాగిన్ కావాలంటే మాత్రం లాగిన్ కీని అయితే యూజ్ చేయాలి. అలాంటప్పుడు టైం అవుట్ నాకు తొందరగా అయిపోతుంది, నాకు నచ్చిన టైం నేను సెట్ చేసుకోవాలనుకున్నా కానీ సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే, ముందుగా నేను ఇక్కడ విండోస్ బార్ ఉంది, విండోస్ బార్లో నేను గూగుల్ సెర్చ్లో వచ్చేసి కంట్రోల్ ప్యానల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కంట్రోల్ ప్యానల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కంట్రోల్ ప్యానల్ వచ్చింది కదా. ఇందులో మనకు హార్డ్వేర్ అండ్ నెట్ స్పీడ్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనకు పవర్ ఆప్షన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో చూస్ వెన్ టు ది టర్న్ ఆన్ ది డిస్ప్లే అండ్ కంప్యూటర్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్ ఫర్ ది ప్లాన్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఇందులో మనకు టర్న్ ఆఫ్ ది డిస్ప్లే ఒకటి ఉంది. ఇంకోటి సెకండ్ ఆప్షన్ వచ్చేసి పుట్ ది కంప్యూటర్ టు స్లీప్ అని ఉంది కదా, అక్కడ మనకు చాలా రకాల టైమింగ్స్ అయితే ఉన్నాయి కదా. అక్కడ నాకు సపోజ్ నాకు ఒక 30 minutesలో నాకు టర్న్ ఆఫ్ ది డిస్ప్లే కావాలంటే 30 minutes అని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ స్లీప్ టైం నాకు సపోజ్ ఒక 45 minutes కావాలనుకో, నేను 45 minutes అని సెలెక్ట్ చేసుకొని అక్కడ సేవ్ చేంజెస్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నేను సెలెక్ట్ చేసుకున్న టైం అయితే నాకు సేవ్ చేంజ్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఆ టైమింగ్ ప్రకారం అయితే ఆటోమేటిక్గా నా సిస్టమ్ అయితే ఆఫ్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం కంట్రోల్ ప్యానెల్లో ఇంకా చాలా రకాలుగా అయితే యూజ్ చేయొచ్చు. గూగుల్ సెర్చ్లో సెర్చ్ బార్లో కంట్రోల్ ప్యానల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కంట్రోల్ ప్యానల్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు సెకండ్ ఆప్షన్. సెకండ్ మెథడ్లో ఈ విధంగా యూజ్ చేయొచ్చు. చూశారుగా, ఈ విధంగా సెర్చ్ చేసి ఆటోమేటిక్గా మనం కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు మనం కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి థర్డ్ మెథడ్ వచ్చేసి విండోస్ బార్లో విండోస్ +R అనే షార్ట్ కట్ కీని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కంట్రోల్ ప్యానల్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు రన్ కమాండ్ అయితే ఓపెన్ అయింది కదా, అందులో నేను కంట్రోల్ ప్యానల్ అని క్లిక్ చేస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రన్ కమాండ్లో మనకు కంట్రోల్ ప్యానల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, కంట్రోల్ ప్యానల్ అయితే ఇన్ని రకాలుగా అయితే మనం ఓపెన్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ కావాలన్నా అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేసి కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అయితే చూడొచ్చు. లేదంటే ఈ వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో నేను కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేశాను మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అయితే చూడొచ్చు. లేదంటే ఈ వీడియో ఎండింగ్లో నేను ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేసి అక్కడ ఓపెన్ చేశాను చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.